హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం కన్నడ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. ప్రస్తుతానికి తెలుగు డబ్బింగ్ లేదు, వస్తే ఇన్ కేస్ ఆహాలోకి కానీ ప్రైమ్ వీడియోలోకి కానీ తెలుగు డబ్బింగ్ రావచ్చు. ప్రజెంట్ నేనైతే కన్నడ లాంగ్వేజ్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడడం జరిగింది. మూవీ రన్ టైం అయితే 2 hours అయితే ఉంటుంది యావరేజ్ గా. స్టోరీ ప్లాట్ లోకి వెళ్ళిపోయే ముందు వన్ థింగ్ ఏంటంటే, దీనికన్నా ముందు సీతారాం బెనాయ్ కేస్ నెంబర్ 18 అని చెప్పేసి ఒక మూవీ ఉంటుంది. 2021 లో వచ్చింది భయ్య. సేమ్ అదే ఫ్రాంచైజ్ లో సేమ్ అదే డైరెక్టర్ అండ్ విజయ రాఘవేంద్రన్ యాక్టర్ గా ఈ సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం అయితే వచ్చింది. మరి దానికి దీనికి ఏమైనా లింకప్ ఉందంటే అలా ఏం లేదు. మీరు అది చూడకపోయినా ఇది చూసేయచ్చు, మీకు క్లియర్ గానే అర్థమైపోద్ది. మరి అది చూస్తే ఇది అర్థమవుద్ది అని అయితే ఏం లేదు. అండ్ మధ్యలో సేమ్ డైరెక్టర్ అండ్ అదే దేవి ప్రసాద్ శెట్టి అండ్ సేమ్ యాక్టర్ విజయ రాఘవేంద్ర గారిది కేస్ ఆఫ్ కొండన కూడా వచ్చింది. బట్ ఈ రెండు మూవీస్ కి దానికి లింక్ ఉండదు. అది డిఫరెంట్ మూవీనే, జస్ట్ సేమ్ యాక్టర్ అండ్ సేమ్ డైరెక్టర్ అంతే. అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇదే ఫ్రాంచైజ్ లో ఇది థర్డ్ మూవీ అనుకుని. అలా ఏం లేదు, ఈ ఫ్రాంచైజ్ లో ఇది సెకండ్ మూవీ అనమాట. సో అందుకే సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం అని పెట్టారు. ఈ మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సింపుల్ గా చెప్పాలంటే ఒక సైకో కిల్లర్ అయితే ఉంటాడు భయ్య. కొన్ని సీరియల్ కిల్లింగ్స్ అయితే చేస్తుంటాడు అనమాట. అసలు ఎందుకు చేస్తున్నాడు, మరి ఈ కేసుని సీతారాం ఎలా సాల్వ్ చేశారు అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ అయితే నాకు బాగానే వర్కౌట్ అయింది. అంటే 40 minutes ఆఫ్ ద మూవీ ఉంటుంది సెకండ్ హాఫ్ లో. నాకు అది చాలా బాగా అనిపించింది. ఒక ట్విస్టీ నరేషన్ ఉంటుంది. సో దానికోసం ఒకసారి ట్రై చేయండి అని చెప్తా. అంటే నాకు ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, దేవి ప్రసాద్ శెట్టి గారు డైరెక్షన్ ఇప్పటికి ఈ 3 మూవీస్ కూడా, అంటే ఫస్ట్ మూవీ కానీ అండ్ కేస్ ఆఫ్ కొండన కానీ అండ్ ఈ సెకండ్ కేస్ కానీ, మూడిట్లో కూడా ఒకే టైప్ ఆఫ్ టెంప్లెట్ అయితే యూస్ చేసుకున్నారన్నమాట. ఒక ట్విస్టీ నరేషన్ అయితే ఉంటుంది, బట్ కొంచెం లో బడ్జెట్ మూవీ చూస్తున్న ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట 3 సినిమాల్లో కూడా. అది పక్కన పెట్టేస్తే ఈ ట్విస్టీ నరేషన్ అన్నది ఆయన ఒక ఫార్మాలిక్ వేలో తీసుకెళ్తారు. సేమ్ అదే ఫార్ములాని ఇక్కడ కూడా యూస్ చేయడం వల్ల ఏమైందంటే ప్రెడిక్టబుల్ గా అనిపించింది. అంటే ఆయన స్టార్టింగ్ చూపించే కేస్ కి ఆయన రాసుకునే ట్విస్ట్ రివిలేషన్స్ ఇవన్నీ కూడా త్వరగా కంప్లీట్ అవుతుంటాయి. మీకు స్టార్టింగ్ లోనే అర్థమవుతుంటుంది ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి. అంటే ఆయన ముందు మూవీస్ మీకు ఫాలో అవుతే గనక, ఆయన స్క్రీన్ ప్లే కానీ ఆయన నరేషన్ కానీ మీకు అర్థమైతే గనక, సో ఆయన ఏదైతే చూపిస్తారో అది జరగదు, ఇంకా ఏదో ఉంది అన్నట్టుగా మీకు ఈజీగా తెలుస్తుంటుంది. ఎక్కడ కూడా అదే యూస్ చేస్తారు. సో అందువల్ల నాకు మరీ ప్రెడిక్టబుల్ అనిపించింది. బట్ ఎందుకు ఏమిటి అలా అన్నది మాత్రం చివరి వరకు హోల్డ్ చేస్తారు భయ్య. అందుకే వన్ టైం వాచ్ అంటున్నాను నేనైతే. ఆ హోల్డ్ చేసిన మిస్టరీని అయితే చాలా బాగా తీసుకెళ్లారు చివరి వరకు కూడా. లాస్ట్ 40 to 45 minutes ఆఫ్ ద మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. అండ్ మెయిన్ గా కిల్లర్ మోటివ్ కూడా రెగ్యులర్ అండ్ రివెంజ్ టైప్ బ్యాక్ డ్రాప్ లో ఉన్నప్పటికీ కూడా మెయిన్ వాళ్ళు ఏదైతే థీమ్ మీద తీసుకున్నారో ఆ థీమ్ బాగుంటుంది. ఆ థీమ్ చెప్తే స్పాయిలర్ అయిపోద్ది, ఎందుకంటే అది ఇంటర్మిషన్ వరకు కూడా ఆ థీమ్ ని ప్రెజెంట్ చేయరన్నమాట. సో అందుకే నేను చెప్పట్లేదు. సో ఆ థీమ్ కొత్తగా ఉంటుంది, బట్ రివెంజ్ అండ్ మోటివ్ మాత్రం చాలా మూవీస్ లో చూసినట్టుగానే ఉంటుంది అనమాట. అంటే ప్రెజెంటేషన్ మెయిన్ గా స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీలో వీళ్ళు తీసుకున్న క్లూస్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఇదంతా కూడా చాలా మూవీస్ లో చూసేసాం కదా, ఎందుకు ఇదే టైప్ లో ఇదే ఫార్మేట్ లో తీసుకెళ్తున్నారన్న ఫీల్ అయితే వస్తుంది. చాలా రొటీన్ అండ్ రెగ్యులర్ గా ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ కూడా చాలా ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. పెద్ద ట్విస్ట్లు ఏం చెప్పుకోదాకా ట్విస్ట్లు ఏమి ఉండవు బ్రో. కిల్లర్ ని మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ గా ఎమోషనల్ బాండ్ క్రియేట్ చేయడానికి, కిల్లర్ మోటివ్ వెనక ఒక ఎమోషనల్ స్టోరీని క్రియేట్ చేయడానికి చూసారు. కిల్లర్ ని కిల్లర్ లా చూపించలేదు, ఒక సైకో కిల్లర్ ని చూపించినట్టు తనకేదో మోటివ్ క్రియేట్ చేద్దాం, ఆడియన్స్ ని ఎమోషనల్ గా ఫోర్స్ గా కనెక్ట్ చేద్దాం అన్నట్టుగా ట్రై చేస్తారు. ఈ పాయింట్స్ కూడా నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. జస్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో రాసుకున్న ట్విస్టీ నరేషన్ కోసం అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు భయ్య. అంత సూపర్ తోపుగా అయితే నాకేం అనిపించలేదు. ఓకే, ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఆ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఆ కిల్లింగ్స్ కోసం సీరియల్ కిల్లర్ కొన్ని డార్క్ థీమ్స్ అయితే చూపిస్తారు, వాటి కోసం పర్లేదు అనుకుంటే ఫ్యామిలీతో చూసండి. మీకు అలవాటు ఇలాంటివి చూస్తాం అనుకుంటే, లేదంటే అవాయిడ్ చేసండి. అండ్ ఇక పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. ఆబ్వియస్లీ విజయ రాఘవేంద్ర గారు ఆయన రోల్లో బాగానే పర్ఫామ్ చేశారు. ఇక నెక్స్ట్ టైం నుంచి అన్న కొంచెం ఫార్ములా మారిస్తే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. రొటీన్ అయిపోయింది భయ్య, ఇంకా ప్రెడిక్టబుల్ అయిపోతుంది ఫార్ములా అనేది. కొంచెం కొత్తగా ఏదైనా ట్రై చేస్తే బాగున్నాడు నా ఫీలింగ్ అంతే. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఇది ఒక స్కెడ్యూల్డ్ వీడియో అనమాట. ఈ మూవీ నైట్ చూడడం జరిగింది. మరి ఎందుకు బ్రో మార్నింగే పెట్టచ్చు కదా రివ్యూ అంటే గనక, నైట్ పాపం ప్రతాప్ రివ్యూ పెట్టా, దానికి పుష్ రాకుండా పోతే మొత్తానికి నాకు థియేట్రికల్ మూవీ రివ్యూ ఇంపార్టెంట్ కాబట్టి అది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఈ వీడియో రివ్యూ పెట్టలేదు. సో ఆఫ్టర్ మమ్మీ తర్వాత ఈ రివ్యూ పెడుతున్నా, స్కెడ్యూల్ చేసి పెట్టేసా. మీరు ఈ రివ్యూ చూసే టైంకి ఐ థింక్ నేను తిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఉంది కదా, ఆ మూవీ థియేటర్లో అయితే ఉంటాను. సో ఇది ఒక స్కెడ్యూల్ వీడియో. సో ఈ గ్యాప్ లో ఎలా చూసేసారో మూవీ అని అనుకునే వాళ్ళకి మాత్రం చెప్తున్నా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.